హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతోరి తురిని బ్లాగ్స్. ఈరోజు మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మా పిల్లలను తీసుకొని ఈరోజు అయితే మేమైతే సిటీలో ఉన్న కొన్ని ప్లేస్లు అయితే చూడడానికైతే వచ్చినాము. నేను మా చెల్లి అయితే మా అక్క వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని తీసుకొని అయితే ఫస్ట్ అయితే మేమైతే లుంబిని పార్క్ అయితే వచ్చినాము. ఇప్పుడు మేము టికెట్ తీసుకొని లుంబిని పార్క్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. చూసేయండి, ఇక్కడైతే పిల్లలకైతే చాలా అంటే చాలా ఏ ఆట అంటే ఆట ఆడుకోనికైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి గేమ్ దగ్గర అయితే టికెట్ తీసుకోవాలి అనమాట. చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి చిన్నపిల్లలకి ఒక టికెట్, పెద్ద పిల్లలకి ఒక టికెట్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే బ్రేక్ డ్యాన్స్ అనమాట ఇక్కడ ఉన్నది. నాకైతే వీడియో తీసుకుంటే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. మా పిల్లలైతే నేను ఎక్కుతూ మమ్మీ ఎక్కుతున్నారు. ఫైనల్గా వాళ్ళని అయితే ఎక్కించినాము. ఇక్కడ కొద్దిగా ముందుకైతే వస్తే వాటర్ ఫాల్స్ లాగా కొద్దిగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసారు అనమాట. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అందులో మేము కూడా ఫొటోస్ అయితే దిగినాం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయితే కొంచెం పార్క్ లాగా అయితే గ్రీనరీతో అయితే ఉంది. ఇక్కడైతే మా పిల్లలు మా చెల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా సాయంకాలం పూట వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా కూల్గా ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ కూర్చొని తినడానికైతే స్వీట్ కార్న్ అయితే తీసుకొని వచ్చినాము. ఇంటి దగ్గర నుంచే బయట అయితే ఏం తీసుకోకుండా స్వీట్ కార్న్ అయితే ఇంటికాడ తీసుకొని వచ్చినాము. మా చెల్లి అయితే మా పిల్లలందరికీ అయితే స్వీట్ కార్న్ అయితే ఇస్తుంది. చూడండి, ఇప్పుడైతే మేమైతే స్వీట్ కార్న్ తిని మళ్ళీ ఏమేమి గేమ్స్ ఉన్నాయో వాటి దగ్గరికి అయితే వచ్చినాము. మా పిల్లలు అయితే అన్నీ ఎక్కినారు. మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాం మమ్మీ అన్నారు. సరే అని చెప్పినాము. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎక్కిస్తాం మమ్మీ అని చెప్పినాము. ఇప్పుడు మేమైతే వీళ్ళకైతే అక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అనమాట. ఇక ఫైనల్గా మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ కావాలంటే సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించినాము. మా చిన్న పాపకైతే ఆరెంజ్ ఐస్ క్రీము, మా హానికి మా రీతికి అయితే కోన్ ఐస్ క్రీమ్, అలాగే నేను కూడా ఒక కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. మా చిన్న పాప ఫస్ట్ అయితే నాకు ఆరెంజ్ ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఆరెంజ్ ఐస్ క్రీమ్ కొనిచ్చిన. నేను కూడా కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని మేము ముగ్గురం అయితే కోన్ ఐస్ క్రీము, తనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకొని కొద్దిగా అయితే తిన్న తర్వాత నాకైతే మ్యాంగో ఐస్ క్రీమ్ వద్దు మమ్మీ అని అంటుంది. ఇక సరేలే అని చెప్పేసి తనకి ఇష్టమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఇప్పించిన. మా చెల్లె కూడా కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది. చూడండి, నేను వీడియో తీస్తున్నాను. మా చెల్లె అయితే కొద్దిగా మొహమాట పడుతుంది అనమాట. ఇక మా అక్క కొడుకు అయితే పానీపూరి కావాలి అని చెప్తే సరే అని చెప్పేసి తనకైతే పానీపూరి అయితే ఇప్పించినాము. మా చిన్న పాప అయితే నాకైతే ఈ ఐస్ క్రీమ్ వద్దు మమ్మీ, ఎలాగైనా నాకు వేరే ఐస్ క్రీమ్ కావాలని అయితే ఏడుస్తుంది. ఇక ఫైనల్గా అయితే తనకైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసినాము. ఇప్పుడు మేమైతే లుంబిని పార్క్ బయటకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. లుంబిని పార్క్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇంకోటి అయితే కనిపిస్తుంది. అది ఏంటంటే మనమైతే బయటికి రాగానే మనకైతే లుంబిని పార్క్ ఆపోజిట్లో మన తెలంగాణ వీరుల ఎంతో మంది బలిదానాల వల్ల మనకి ఇప్పుడైతే తెలంగాణ రావడం అయితే జరిగింది. ఆ అమరవీరుల గుర్తుగా అయితే తెలంగాణ అమరవీరుల స్మారకం అయితే ఇక్కడైతే కట్టేయడం అయితే జరిగింది. అలాగే దానికి ఆపోజిట్లో మనకు తెలంగాణ సెక్రటరీ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. మనం ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తే ఇక్కడైతే మనమైతే 4 ప్లేసులు అయితే ఒకటే రోజు చూసుకోవచ్చు అనమాట. ఒకటైతే తెలంగాణ సెక్రటరీ ఆఫీస్, అలాగే ట్యాంక్ బండ్, లుంబిని పార్కు, తెలంగాణలో అమరవీరుల స్మారకం, అలాగే ఇక్కడ మనకైతే ఒకటి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఇక్కడికి వచ్చినాక టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. అదేంటి అంటే అలాగే మనం ఇక్కడైతే ఇంకో ప్లేస్ని కూడా బ్యూటిఫుల్ టెంపుల్ కూడా మనమైతే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆ టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే బిర్లా టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఇంత ముందుకే 2 సార్లు అయితే బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామని చెప్పేసి మేమైతే ఈసారి అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. అలాగే ఇప్పుడు మేమైతే ట్యాంక్ బండ్ నుంచి రోడ్ అయితే క్రాస్ చేసినాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. పిల్లలతో తీసుకొచ్చినాం కాబట్టి కొద్దిగా మెల్లగా చూసుకొని అయితే ట్రాఫిక్ అయితే దాటినాం అనమాట. మీరు కూడా చాలా మెల్లగా రండి, ఎందుకంటే ట్రాఫిక్ అంటే చాలా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము సెక్రటరీ ఆఫీస్కి అయితే నడుచుకుంటూ వచ్చినాము. మా పిల్లలు అయితే బయట నుంచి అయితే సెక్రటరీ ఆఫీస్ అయితే చూస్తున్నారు. అలాగే కొన్ని పిక్స్ కూడా దిగినాం అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా నైట్ టైంలో అయితే పిక్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి అంట. మేమైతే ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట ఇక్కడనే. ఇప్పుడు మేమైతే ఇంకా కొద్దిగా ముందుకైతే నడుచుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనకైతే అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. అది కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు ఏమన్నారంటే మమ్మీ ఇంకా టైం ఉంది కదా, ఇంకా కొద్దిగా ఎక్కడైనా టైం అయితే స్పెండ్ చేద్దాం మమ్మీ అనేసరికి మా చెల్లి అయితే మనకు దగ్గరలో ఉన్న శారదా సైమాక్స్ అయితే ఇక్కడైతే మనకైతే ఉందన్నమాట. సరే అక్కడైతే పిల్లల్ని ఇంకా కొద్దిగా గేమ్స్ అయితే ఆడిపించుకొని ఇంటికైతే వెళ్దాం అక్క అన్నది. సరే అని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చినాము. మా చెల్లె వాళ్ళకి మా పిల్లలకైతే కొద్దిగా కాళ్ళు అయితే నొప్పి లేసిన అని చెప్తే సరే ఇక్కడైతే కూర్చోండి అని చెప్పిన నేను. మా చెల్లి ఇట్లా కూర్చుందో లేదో మా చిన్న పాప చూడండి గేట్ అయితే ఎక్కేస్తుంది. పాప మా చెల్లి అయితే కాళ్ళు అయితే నొప్పి లేసినాయి అని చెప్పి కూర్చుంటే మా చిన్న పాప అయితే ఏదో ఒకటి పని అయితే చెప్తుంది పాప మా చెల్లకి. ఇంకా సరేలే అని చెప్పేసి మేమైతే ఇప్పుడైతే ఐమాక్స్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినామండి. చాలా అంటే చాలా
చాలా బాగుంది. ఐమాక్స్లో అయితే పిల్లలకు గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, వెరైటీ గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడైతే లుంబిని పార్క్లో కొద్దిసేపు ఆడుకున్నారు అంతే. ఇప్పుడైతే మేమైతే ఐమాక్స్లోకి వచ్చి 2000 పెట్టి కార్డు అయితే తీసుకున్నాం అనమాట. పిల్లలకు కావాల్సిన ఆటలు ఆడుకోవచ్చు. టైమింగ్స్ మాత్రం ఏం లేవండి, అన్లిమిటెడ్ అనమాట, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇప్పుడైతే మేమైతే 5కి అయితే వెళ్ళినామంటాం. మనకైతే ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో అయితే మొత్తం 4 ఫ్లోర్లో అయితే గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫైనల్గా అయితే మేమైతే ఎక్సలేటర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే మేమైతే కార్డు తీసుకొని పిల్లలకు ఏమేమి గేమ్స్ కావాలో ఇప్పుడైతే మేమైతే వాళ్ళని అయితే ఆడించడానికి అయితే తీసుకొని వీళ్ళైతే మెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మనకు యాస్ట్ వచ్చినంత వరకు అయితే ఆడుకోవచ్చు అనమాట. మా పిల్లలు అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు అనమాట. బయటకు వద్దామంటే రామ్ మమ్మీ కాసేపు ఇక్కడ ఆడుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పి వాళ్ళని అయితే విడిచిపెట్టేసి మేమైతే ఒక దగ్గర అయితే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి ఇష్టమైన ఆటలైతే ఆడిపించుకుంటా ఈ రోజునైతే ఇలా అయితే గడిపేసాం అనమాట. టైం అయితే అస్సలు తెలియలేదు. ఇంటి దగ్గర ఉంటే టైం అయితే కాదు, ఎక్కడికైనా బయటకు వస్తే మాత్రం టైం అయితే క్షణాల్లో గడిచిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇలా మా పిల్లలైతే ఐమాక్స్లో ఎలా చేసారో నేనైతే మాటల్లో చెప్పలేను, మీరే చూసేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.